హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఇది మాఘమాసం, పెళ్ళిళ్ళ సీజన్. బ్రహ్మాండంగా ముహూర్తాలు ఉన్నాయి. ఈ సంవత్సరం అంతా ముహూర్తాలు. చాలా సంవత్సరాల తర్వాత దాదాపు 105 రోజుల ముహూర్తాలు వచ్చిన సంవత్సరం ఇది. కాబట్టి ఇది ఒక వివాహనామ సంవత్సరం కింద చూడొచ్చు. మరి ఈ నేపథ్యంలో చాలామందికి చాలా సందేహాలు. అంటే ముహూర్తం అంటే బేసిక్ సందేహం ఏంటంటే, ఇంత ముహూర్తాలు చూసి ఇంత జాగ్రత్తగా చేసిన విడాకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. కొందరైతే నెలకు 2 నెలలకే విడాకులు తీసుకుంటున్న పరిస్థితి. అంటే ముహూర్తాల్లో దోషాలు ఉంటున్నాయా, వాళ్ళ ఏం జరుగుతుందనేది అర్థం కావట్లేదు. అలాగే పెళ్ళిళ్ళు నిలబడట్లేదు. అమ్మాయి అబ్బాయిల జాతకాలు కలవకుండా కొందరు పెట్టుడు ముహూర్తాలతో చేసేసుకుంటున్నారు. ఇట్లాంటి రకరకాల సందేహాలు, అనుమానాల నేపథ్యంలో మన సుప్రసిద్ధ జ్యోతిష్యులు జీవీఎల్ఎన్ చార్యులు గారు వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. సో వివాహము, సంతానం, వాటికి సంబంధించిన అనేక సందేహాలు నాకున్నాయి. మీ తరఫున ఆయన అడిగి తెలుసుకుందాం. సో జీవీఎల్ఎన్ చార్యులు గారి గురించి మీకు తెలుసు కదా. ఆయనకి తమిళనాడు ప్రభుత్వం ఆయన ఘనతను గుర్తించి జ్యోతిష్యానంత సవ్యసాచి అనే బిరుదు ఇచ్చింది. అంటే ఒక జ్యోతిష్యపరమైన సమస్యకి 360 డిగ్రీస్లో అనేక కోణాల్లో కూడా పరిష్కారం చెప్పగల దిట్ట అనే ఉద్దేశంతో ఆయనకి సవ్యసాచి అనే బిరుదు ఇవ్వడం జరిగింది. మరి అలాంటి ముఖ్యమైన ప్రముఖమైన జ్యోతిష్యులు వాళ్ళు మన స్టూడియోలో ఉన్నారు. గురుగారు నమస్కారం, ఎలా ఉన్నారు? గ్రహానుగ్రహం, దైవానుగ్రహం. వండర్ఫుల్. రైట్ గురుగారు, అది చెప్తున్నా కదా, ఈ ముహూర్తాలు అనేది బ్రహ్మాండంగా నడుస్తుంది. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజను. చాలామందిలో ఈ సందేహాలు, అంటే ఇంత మంచి ముహూర్తాలు కలుస్తున్నా, బ్రహ్మాండంగా పెద్ద పెద్ద జ్యోతిషులతో పెళ్లి ముహూర్తాలు పెట్టించుకుంటున్నా, ఎందుకు వివాహాలు విఫలమవుతున్నాయి? శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. అవగాహన రాహిత్యం, అవసరం, ఈ రెండు వివాహ ముహూర్త వ్యవస్థను పూర్తి స్థాయిలో దెబ్బతీసాయి. ఓకే, ఇంకా మీరు విడాకులే చెప్పారు, అదొక రీజన్ అనుకో. వివాహం జరిగి వెనక్కి వచ్చే సమయంలో ఎంతమంది నవవధువులు కరెక్ట్ మృత్యువాత పడ్డారు. నిజమండి, అవును. ఎన్ని వివాహ ముహూర్తాలు దొంగతనాలు జరుగుతున్నాయి, అవును, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇన్ని మనం చూసినప్పుడు ఒకటే కామన్ అంశం, ముహూర్త దోషాలను గుర్తించకుండా ఓకే ముహూర్తాలు నిర్ణయించడం బ్లండర్ మిస్టేక్. ఓకే, అంటే ఇక్కడ లగ్న శుద్ధి లేనటువంటి ముహూర్తాలు ఇబ్బిడిమబ్బిడిగా పంచాంగకర్తలు పంచాంగాల్లో పెట్టడం, ఓకే, ఆత్మశుద్ధి లేని ఆచారమేళ, భాండశుద్ధి లేని పాకమేళ అని విన్నాం. ఇక్కడ లగ్న శుద్ధి అనేది ఉండాలి. ఓకే, ఏ ముహూర్తం పెట్టేవాళ్ళైనా సరే, సోకాల్డ్ పురోహితులు లగ్న పత్రికలో, బాగా వినండి ప్రేక్షకులారా, లగ్న పత్రికలో వివాహ ముహూర్త లగ్న చక్రాన్ని వేస్తున్నారా లేదా అంటే 100% మంది వేయరు. వేరుగా ఆ ముహూర్తం పెట్టేటువంటి పురోహితుడి దగ్గర మార్కెట్లో దొరికే ప్రతి పంచాంగం ఉంటుంది. ఇందులో కాకపోతే అందులో, అందులో కాకపోతే అందులో, మొత్తానికి ఏది లేకపోతే సొంత వైద్యం. ఏదో ఈ మధ్య కొత్తగా మనకు వచ్చింది కదా, అసెంబ్లీలో ఉండేటువంటి స్పీకర్కి కొన్ని విశేషాధికారాలు. అట్లా పురోహితులు కూడా వారికి విశేషాధికారాలతో కొన్ని ముహూర్తాలు పెడుతున్నారు. వివాహ ముహూర్త లగ్న నిర్ణయాన్ని బట్టి వారి వైవాహిక జీవితం హిట్ ఫ్లాప్ అనేది మనం ఆ ముహూర్తాన్ని బట్టి చెప్పేయచ్చు. నా జీవితంలో ఒక అనుభవం చెబుతాను దయచేసి. జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసంలో ఇద్దరు జ్యేష్ఠులు, జ్యేష్ఠ నక్షత్రం, జ్యేష్ఠ మాసం, ఇద్దరు జ్యేష్ఠులు, జ్యేష్ఠాల
నక్షత్ర లగ్నానికి పెట్టి పెళ్ళి పెళ్లి చేశారండి. తాడు కడుతుండగా ఆ పిల్ల ఇరుసుపడిపోయింది వెనక్కి. బా ఆ తర్వాత ఏదో ఏదో ట్యాబ్లెట్లు వేసుకుందిలేండి, మెన్సెన్స్ కాకుండా అది తిప్పెట్టుందని చెప్పారు. ఆ, ఆ వివాహం అమ్మాయికి మానసికంగా పిచ్చిది అయిపోయిందండి. ఒక ఐఏఎస్ ఆఫీసర్, బా ఒక ముహూర్తం తెలుగు రాష్ట్రాల్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పోగొట్టుకుంది, నెంబర్ 1 ఐఏఎస్ ఆఫీసర్ని. ఎవరండి? ఓకే, రైట్. జామాత దోషం ఉంటుంది, జామిత్ర దోషం, ఉమ్, ఇది కొన్ని దోషాలు ఉన్నాయి. ఏ ప్లానెట్ ఈ ముహూర్తానికి ఏ ప్లానెట్ ఏ రాశిలో ఉందో దాని ఎఫెక్ట్స్ ముహూర్తం మీద ప్రధానంగా చూపుతాయి. ఓకే. ఇవి గమనించుకోకుండా కనుక ముహూర్తాలు పెట్టుకుంటే ఉమ్, అతి త్వరలో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుడా. ఇక్కడ వివాహం అనేటువంటిది సరిగమ పదనిసల మృదు మధుర కళ్యాణి రాగంలాగా ఉండాలి. ఉమ్, ఆ జీవితం అలా అంతే కదా. సాగిపోతుండాలి. అవును. ఇక్కడ ఒకటి ముహూర్తం మీద అవగాహన లేకపోవడం. ఆ పురోహితుడు కొంత బిజీగా ఉంటాడు ఈ ముహూర్తానికి. ఓకే, అవును. అంటే ఇంకా బ్రిటిష్ వారి వారసత్వ, బ్రిటిష్ వారు భారతదేశం వదిలిపోయినా బ్రిటిష్ వారు ఇచ్చిన కొన్ని అధికారాలు మనకు ఉన్నాయి. ఆ, బారాముతి, బహుశా ఈ పేరు మీరు ఉండరు, బారాముతి సద్ది హోదాలని ఉన్నాయి. ఇప్పుడు సిద్ధారి పదం ఆహా. తారామతి భారత్ అని ఒకటి ఉంది. బారామతి కాదు బ్రిటిష్ వారి హయాంలో మన కొప్పర్రు కైఫియత్ అని ఉండేది. ఆ, ఆ కైఫియత్తులో ఇప్పుడు ఎలాగైతే మన గత గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వాలంటీర్లు పెట్టారో ఓకే. అట్లా బ్రిటిష్ వారి గవర్నమెంట్లో కొంతమంది కైఫియత్తులు ఉండేవాళ్ళు. ఆ. కైఫియత్లు అంటే? కైఫియత్తులు అంటే శాసనాలు తయారు చేసేవారు, అచ్చా. సమాచారం తీసుకునేవాళ్ళు. ఓకే. వాళ్ళ వేగులు అంటారు. రైట్. అట్లా వాళ్ళు చేసేవారు. బ్రిటిష్ వారు ఒక గ్రామానికి, ఒక మేజర్ పంచాయతీకి 12 ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు. మునుసుబు, కరణం, ఎట్టి, యానాది, మంగలి, రజక, బ్రాహ్మణ, ఇట్లా 12 దఫేదారు, సుబేదారు, ఆ, ఆ, ఆ. పై పోస్ట్ తహసీల్దారు. ఓకే. అట్లా ఒక్కొక్క గ్రామంలో పురోహితుడు చుట్టుపక్కల 3-4 గ్రామాలకి చావులకి ఆయనే, పెళ్ళిళ్ళకి ఆయనే. ఉదయం పూటేమో సపిండీకరణం చేయిస్తాడు, సాయంత్రం పెళ్లి చేస్తాడు పోయి. మనకు శాస్త్రం ఇచ్చింది, అపరం చేసేవాడు శుభం చేయకూడదు, శుభం చేసేవాడు అపరం చేయకూడదు, ఈ రెండూ చేసేవాడు గుళ్ళో చేయకూడదు. వాడు గుళ్ళో పురోహితుడు వాడే, ఊళ్ళో చచ్చిన వాడే, పిండం పెట్టేది ఆయనే, పిండం పెట్టించేవాడు ఆయనే, ముహూర్తం పెట్టేది ఆయనే, ముహూర్తాలు జరిపేది ఆయనే. కొత్తోడు భరించలేడు వస్తే ఆయన కింద కొంతమంది అవును దఫేదారులు కొంతమంది ఉంటారు అన్నమాట. వీడు ఫోన్ చేసి అక్కడికి వెళ్ళు, వాళ్ళ కార్యక్రమం చేసుకుని రా, వాళ్ళు సహస్రం ఇస్తారు, 5 నువ్వు తీసుకో 5 నాకి అంటే పెద్ద మేస్త్రి అనమాట. అది వీళ్ళు ముహూర్తాలు పెడతారు వాళ్ళకు అనుకూలంగా. ఓకే. లేకపోతే పేర్లు మార్చిన ముహూర్తం పెడతారు. కాబట్టి వివాహ వ్యవస్థలో ముహూర్తంతోనే వివాహ జీవితం పతనం అవుతుంది. ఒక వివాహ ముహూర్తం లగ్న దోషం ఉందంటే సంతానం కలగడం ఆలస్యం అవుతుంది. శారీరక దారుఢ్యాలు పడిపోతాయి. అంటే సంసార జీవితానికి పనికి రాకుండా పోవటానికి గల కారణాలు కూడా ముహూర్త దోషాలు చూపిస్తాయి. కాబట్టి ఒక ముహూర్తాన్ని నిర్ణయించాలి అంటే, ఒక పంచాంగకర్త రాజమండ్రిలో ఒక ఆయన ఒక లైవ్ డిబేట్లో అన్నాడు, నా పంచాంగం లేనిదే బ్రాహ్మణులకి పిండాకుడు లేదు అన్నాడు. ఆ పదం విరమించుకో, విరమించు. నీవు పెట్టేవే లత్కోర ముహూర్తాలు, మేము పెడతామండి, పురోహితులు చూసుకోవాలి కదా అంటే లగ్న శుద్ధితో పెట్టే ముహూర్తాలు చాలా తక్కువ పంచాంగాలు ఉన్నాయి. ఒకప్పుడు నేమారు వారి పంచాంగం కానీ, పిడపర్తి వారి పంచాంగం కానీ, రేలంగి వారి పంచాంగం కానీ, వాళ్ళ పూర్వీకులు మాస్టర్ గారు ఉండేవాడు కాకినాడ సిద్ధాంతి గారు, వాళ్ళ వారసత్వంగా వచ్చిన పంచాంగాల్లో కాస్త ముహూర్తాలు తక్కువ ఉన్న లగ్న శుద్ధితో వస్తాయి.
ఓకే ఓకే. ఒకప్పుడు నియమాల వారి పంచాంగం కావాలంటే ఉగాదికి ముందు వారం రోజులు ముందు వచ్చి ఉండేవి. అవును. ఇప్పుడు ఎథిక్స్ ఉన్నటువంటి పంచాంగకర్తలు ఎవరు కూడా వ్యాపార ధోరణితో పంచాంగాలు సంవత్సరం ముందు మార్కెట్కి ఇవ్వట్లేదండి. వాళ్ళు బ్రాండ్, అది నేమానంటే ఒక బ్రాండ్, తంగిరాలంటే బ్రాండ్, రేలంగి అంటే బ్రాండ్, బిజుమాళ్ళు అంటే బ్రాండ్. ఇప్పుడు నేను ఒక జ్యోతిష్యుడిని, సార్ మాది రాజమండ్రి అండి, నేను ఒక పబ్లిషర్నండి, మీకు మంచి ఫేమ్ ఉందండి, మీ పేరుతో పంచాంగం వేద్దామండి. వేసాయి ఆడు కూడా పంచాంగం అమ్ముతాడు 500 1000 రూపాయలకు రాసుకొచ్చి, నా పేరు వెనక ముందు వారు స్వర్ణాంక కంకణాభరణులు, వాళ్ళకి అది ఉంది వీరికి ఇది ఉందని బాగా ఓదరగొట్టి 10 పేజీలు మా గురించి వేసి అందులో ఈ పంచాంగాన్ని పెట్టి మార్కెట్ వస్తాం. అటువంటి పంచాంగకర్తలు పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చిన తర్వాత ఆ ముహూర్తాలే మనం వాడటం వల్ల మన జీవితాలు కూడా సంగనాగిపోతున్నాయి అనే విషయాన్ని ప్రేక్షకులు తెలుసుకోలేకపోవడం వాళ్ళ దౌర్భాగ్యం అని చెప్పచ్చు. గురుగారు, నాకు అయితే మీరు చెప్పిన తర్వాత చాలా భయంగా ఉంది. అంటే ఎన్ని జీవితాలు నాశనం అవుతాయో. 100కి 90 మంది జీవితాలు నాశనం అవుతున్నాయండి. ఎగ్జాక్ట్లీ. ఎట్లా దీనికి మరి పరిష్కారం ఉంటుందిగా? ఇప్పుడు ఈ ముహూర్త దోషాలు ఉన్నాయి, ఏం చేయాలి? ఏం చేస్తే ఈ దోషాల నుంచి బయటపడవచ్చు? ఒకటండి, ఎవరి సొంత వైద్యం బాగా వచ్చింది మధ్యకాలంలో. అవును. ఫోన్లో యాప్లు వచ్చాయి. అవును. ఇద్దరు పేరు చుట్టం, అవును, గణాలు కలిసినా చుట్టం. అవును. ఇక్కడ కావాల్సింది గణాలు కాదు, గుణాలు. వారి గుణాలు కలవాలి. ఒక ఎంసెట్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక డాక్టర్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలన్నా, ఒక పోలీస్ అవ్వాలన్నా, ప్రమోషన్ అవ్వాలన్నా ఎంట్రన్స్ ఉంటుంది కదండి. వాటిలో ఏబీసీ గ్రేడ్లు 3 ఉంటాయి కదా. అట్లాగే ఇద్దరు 2 వేరు ఆత్మలు కలుసుకుని రాసేటువంటి ఎగ్జామినేషన్ వివాహ ఎగ్జామినేషన్, దాన్ని మ్యారిటల్ కంపాటబిలిటీ అంటారు కదా. నివేదిక, అమ్మాయి 18 మార్కులు రాస్తుంది, అబ్బాయి 18 మార్కులు రాస్తారు. ఈ 2 కలిస్తే 36 మార్కులు, అంటే 36 గుణాలు. ఈ 36 గుణాల్లో వీళ్ళిద్దరూ కలిసి రాస్తే ఎన్ని మార్కులు వచ్చాయి అని చూడాలి. ఓకే. కొంతమంది 18 మార్కులు వస్తే పాస్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? 50% ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కాంప్రమైజ్. 36 మార్కులు వచ్చినా కూడా మరి ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటున్నారుగా. దీనికి మనం ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో దానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి. అసలు ఏమీ చూడకుండా, ఏదో చిన్న పల్లెటూరులో ఒక నానుడు ఉంది, అన్నీ చేసే ఆమె అమావాస్య రోజు పోతే ఏమీ చేయనామె ఏకాశి రోజు పోయిందంటారు. ఓకే, రైట్. తిథి, వారం, నక్షత్రం, పంచాంగం చూసుకుని ముహూర్తాలు కొన్నిసార్లు జరుగుతుంది. అవును, 100%. నేను ఎందుకేమంటానంటే, కలియుగంలో శని రాజు అయ్యాడు, రాహుకేతువులు మంత్రులు అయ్యారు. కాబట్టి రాహుకేతువుల ప్రభావం వలన రాజుకి కళంకం ఉంది. కాబట్టి ఈ కలియుగంలో ముహూర్త దోషాలకు ఏమి చేసినా పరిహారం ఉండదు. అయ్యా, కలియుగంలో ఏ భర్త అయినా ఏ భార్య అయినా కాంప్రమైజ్ అవుతూ పెళ్లి చేయవలసిందే, సంసారం చేయవలసిందే. మేము ఇష్టంగా పెళ్లి చేసుకున్నాం, మేము ప్రేమించుకున్నాం, అసలు మేము ఒకళ్ళ వదిలి ఒకడు ఉండలేము, అసలు మా ఆవిడ అందగత్తే, మా ఆవిడ చాలా గుణవంతురాలంటే వాడు తన భార్య గురించి తాను బయటికి వారి గుణగణాలను చెప్పాడు అంటే ఆ ఇంట్లో బద్ధశత్రుత్వం ఉన్నట్టు లెక్క. ఓకే, చెప్పకూడదు. నీ భార్య గురించి ఎందుకు చెప్పుకోవాలి? నా భార్య పతివత అని అంతసేపు సీత సావిత్రి చేత చెప్పి నా భార్య పతివత చెబుతారండి. ఎందుకు చెప్పకూడదు? ఒక తల్లి ఒక బిడ్డను చూపించి ఇతను నీ తండ్రి అంటే నీ నమ్మకం. తండ్రి అంటే నమ్మకం. ఒకసారి చూపించావు ఇది మీ నాన్న అని, ఆ బిడ్డ ఉంటుంది, ఓహో ఈయన మా నాన్న, మా అమ్మ చెప్పింది కాబట్టి నమ్మకం. అవును. 4 రోజులు పోయిన తర్వాత తూచమ్మ ఆయన మీ నాన్న కాదు ఈయన మీ నాన్న అందనుకోండి, అప్పుడు పిల్ల ఏం చేస్తుంది? తల్లిని
అనుమానిస్తుంది. చూడండి మన దౌర్భాగ్యం, హిందూలా కూడా బర్త్ సర్టిఫికేట్లో డాటర్ ఆఫ్, సన్ ఆఫ్ అంటారు కానీ మదర్ ఆఫ్ అంటారు. చూడండి, అంటే అనాదిగా స్త్రీని చిన్న చూపు చూశారు. మదర్ ఆఫ్ భార్య పేరు పెట్టచ్చుగా. అంటే ఇక్కడ ముహూర్తంలో కూడా శాంతి ప్రక్రియలు ఇవన్నీ ఏమన్నా, ఇవన్నీ కూడా పుక్కిటి పురాణాలు. ఇక నేను చెప్పాలంటే వాళ్ళ వివాహ జీవితమే వ్యాపారం చేయడం అవుతుంది. దానికి ఒక మార్గం ఇచ్చారు. పుణ్యక్షేత్రాల్లో, మహాపుణ్యక్షేత్రాలు లో వివాహం చేస్తే ఓకే ముహూర్త దోషం లేదు అని చెప్పారు. ఎక్కడ ఏ క్షేత్రాలు అంటే ఏవి? భార్యా సమేతుడై ఉన్నటువంటి క్షేత్రాలు వివాహం చేయమన్నారు. అందుకోసం సార్ తిరుమల, యాదాద్రి, ద్వారకా తిరుమల, సింహాచలం, అన్నవరం ఇట్లాంటి శ్రీ విష్ణు సంబంధమైనటువంటి క్షేత్రాల్లో వివాహం చేసుకుంటే వివాహ దోషాలు పోతాయి. దానికి ముహూర్తాలతో కూడా పని లేదు. అమావాస్యలో పెళ్లి చేసుకోవచ్చు పోయి. ఇది నేను చెప్పింది కాదు. వివాహార్థ చంద్రిక 1826లో ఆకెళ్ల రామభూషణ సిద్ధాంతిగా రాసినటువంటి ఒక అద్భుతమైన ముహూర్త సిద్ధాంతంలో ఆయన ఇచ్చుకొచ్చాడు. ఆయన చెన్నపట్నం, ఆయన ప్రామాణిక స్థలం చెన్నపట్నం లైబ్రరీ నుంచి నేను పుస్తకాన్ని దొంగిలించుకొచ్చా 40-30 ఏళ్ల క్రితం. అందులో ఉందండి. అసలు ఆ పుస్తకం నుంచి పాయింట్ తీసుకుంటే వివాహ వ్యవస్థ సెటరేట్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ వివాహ జీవితానికి ముహూర్తమే ప్రధాన మౌఢ్యముగా తయారైంది, అడ్డుగోడ. కరెక్ట్. రెండో కారణం, మనకు పూర్వంలో కవి పద్యం రాశాడు, ఏడుపులు పెడబబ్బలు అవమానాలతో పెళ్లి జరుగుతుందండి. బ్రాహ్మణుడి పెళ్లి ఏడుపుతోనూ, శూద్రుడి పెళ్లి చూపుతో జరిగిపోతుంది. చూపులతోనే. బ్రాహ్మణ పెళ్లి ఏడుపుతండి ఏంటి? ఆరంభం, పిల్లవాడిని ఉపనయనం చేయడం, వాడికి స్నాతకం చేసుకోవడం, అక్కడ హోమాలు పెడతాం, అక్కడి నుంచి మళ్ళీ వివాహం, ఆ తర్వాత స్థానిపాకం, ఇవన్నీ ఉంటాయి. పొగ, మంత్రక్రియ ఎక్కువ. ఇక్కడేమవుతుంది? మేజువాణి మోజులో, డీజే మోజులో, ట్రాఫిక్లో వివాహ ముహూర్తానికి వెళ్ళలేక, కరెక్ట్గా వివాహ ముహూర్తాలకు వెళ్ళడం, ఆ టైంలో గబగబా ముందు తాడు కట్టించడం ప్రధాన సమస్య. ఇది లోపమే. వివిఐపి పెళ్ళిళ్ళలో దేవుడు వాళ్ళ కాళ్ళ దగ్గర దేవుణ్ణి పెట్టి గణపతి పూజ, పుంజావచనం. అవునండి, అన్ని పిల్లలు అలాగే చేస్తారు. చూడండి, వివిఐపీలు పెళ్ళిళ్ళలో ఎవరి కాళ్ళ దగ్గర అయితే గణపతి విగ్రహాలు పెట్టి పూజ చేసిన దౌర్భాగ్యపు పురోహితుల వలన పెద్ద పెద్ద లెజెండ్స్ ఇళ్లలోనే వివాహ వైఫల్యాలు జరిగాయండి. ఒక్కసారి ఆ పండితులు ఖండించి, అయ్యా మీరు వేదిక మీద కూర్చోండి, సమాంతరంగా మండపం వేయండి అంటే వాళ్ళు ఖండించలేరు. వాళ్ళు తప్పు తెలిసి కూడా ఖండించలేనివాడు నువ్వు పురోహితుడివి కాదు, పురోహితమును కోరువాడు పురోహితుడు. ఆ దోషాలు వెంటాడుతుంది. రెండోది, వివాహ జీవితం ఒక మండల దీక్ష లాంటిదండి. వివాహం పెళ్లి చూపుతో మొదలుకొని గర్భ ఆదానం వరకు 40 రోజుల్లో క్లోజ్ అయిపోవాలండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? సంవత్సరం ముందు పంచాంగాలు రావడం వల్ల నెక్స్ట్ ఇయర్కి ముందుగానే ముహూర్తాలు నిర్ణయించుకొని ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకొని వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చి దాన్ని బ్లాక్ చేసుకొని ఈ పెళ్లి చూపు మొదలుకొని ఎంగేజ్మెంట్ అబ్బాయిని అమ్మాయిని కల్పించుకోవడం, చీటింగులు, చాటింగులు, మధ్యలో వీడియో కాల్స్, అది పరాకాష్ఠకు చేరి చివరికి వీళ్ళ రంధ్రాలు వాళ్ళు, వాళ్ళ రంధ్రాలు వీళ్ళు, వీళ్ళ బొక్కలు వీళ్ళ బొక్కలు ఎత్తుక్కొని చివరికి
పెళ్లి దాకా వచ్చేసరికి మొత్తం విడిపోవడంలో జరిగిన సందర్భాలు చాలా. బా బా ప్రీ వెడ్డింగ్ షూట్లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లు, అదొక్కడే చూపించట్లా ఇంకా. ఎగ్జాక్ట్లీ. దానికి పోస్టర్లు వేస్తున్నారు, పోస్టర్లు వేస్తున్నారు. ఇది కొత్త దౌర్భాగ్యం సంస్కృతి. ఏంటంటే పుష్పవతి బ్యానర్ అమ్మాయిని పువ్వులో కూర్చోబెట్టి అవును. అంతే. అంత ఎగ్జిబిట్ అవసరం ఏంటి, దానికి ప్రమాణికం చెప్పారు. ఆ, పూర్వంలో ఎవరిన ఇంట్లో పెద్ద మనిషి అయితే ముందు ఆ పిల్లకి ముక్కు పొడ కుట్టించేవాళ్ళండి. ఓకే. దట్ ఈజ్ సింబల్ ఆఫ్ సింబాలిక్. మా అమ్మాయి వివాహానికి సిద్ధం. అందుకే కన్యాదాన సమయంలో కన్యాం కనక సంపన్న కనకాభరణిషితాం జ్యోతి చెప్పిస్తారు. అంటే కనీసం ముక్కు పొడక పెట్టన్న కంచెని దానం తీసుకోమన్నారు. ఓకే. ముక్కు పుడక కుట్టినటువంటి అమ్మాయిని కన్యాదానం చేస్తేనే కన్యాదాతకు మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు ముక్కు పుడకలు ఎవరు కుట్టిస్తున్నారండి? ఆ ముక్కు పుడకి ఎప్పటిదాకా ఉండాలంటే భర్త చనిపోయిన తర్వాత ఆ శవం తీసేటప్పుడు ఆ ముక్కు పుడక నోట్లో ఏమంటారు? సాంసారిక దోషాలు, గర్భజనిత దోషాలు పోవడం కోసం ఇవన్నీ మనకు సంస్కార చింతామణి అనే దాంట్లో మనకి ఇచ్చున్నారు. షోడశ సంస్కారాలు ఇచ్చారు. పెళ్లికి ముందు 16, పెళ్ళి అయ్యాక 16. ఇవన్నీ ఎవరు చేస్తున్నారండి? పాచంతకాయ పచ్చడి. ఈ చేతే జ్యోతిష్యులు కాదు. నేను ఒక ఉగ్రవాదిని, మళ్ళీ ఆస్ట్రాలజీ ఉగ్రవాదిని నేను. ఇన్ని రకాలు వస్తాయి. కాబట్టి ఇక్కడ ముహూర్త విషయం ప్రధానంగా తీసుకొని పెళ్లి చూపులు మొదలుకొని గర్భ ఆదానం వరకు 40 రోజుల్లో పెళ్లి చేయగలిగితే ఆ వివాహం సఫలం అవుతుంది. ఓకే. ఓకే. అబ్బాయి అమెరికా, అమ్మాయి కెనడా, వాట్సాప్, వీడియో కాల్, లేకపోతే వీరు అటుపోవడం వారు ఇటు రావడం, అక్కడ మొదలవుతుంది సమస్య. పూర్వంలో ఆడపిల్లని చూడాలి అంటే గోధూళి సమయంలో నిద్ర చూడమన్నారు. అదొకటి ఉందా? గోధుడి సమయం అంటే ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చేటువంటి సమయంలోనే అమ్మాయిని చూడాలి. ఇది ప్రామాణికం. దీనికి ఆధారాలు ఉన్నాయి. పెళ్లి చూపులు అదే టైంలో ఉండాలి. ఆ టైంలో ఉండాలి. ఎలాంటి పరిస్థితులు అమ్మాయిని చూడాలి? పని చేస్తున్నప్పుడు కానీ, ఓకే, నర్తిస్తున్నప్పుడు కానీ, స్వర ఆలాపన చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా మలుగుడుతున్నప్పుడు చూడమన్నారు. ఇప్పుడు మనం చేసేదంతా తుపేలు. ఇప్పుడు చేసేవన్నీ బా 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 ఉదాహరణ మన ప్రకాశం జిల్లాలో బరిగోడ్ల సంత ఒకటి ఉంటుందండి. చెప్పదు ప్లీజ్. బరిగోడ్ల సంత ఉంటుంది. ఆ బరిగోడ్ల సంతకి ఏం చేస్తారంటే ఉదయాన్నే పశువులు తిరగగానే శుభ్రంగా ఆముదం బాగా రుద్ది నల్ల జీడి గింజలు పొగేసి ఆ పైన వాటర్ కొడతారు, స్ప్రే చేస్తారు. అప్పుడు ఎలా ఉంటుందంటే అసలు చెయ్యి ఆవు పడంగానే ఆ పొదుగు పెద్దది అయిపోయి అసలు చేయేస్తే 10 లీటర్ల పాలు పిండుతుంది అన్నట్టు ఉంటుంది. 10,000 రూపాయలు అని వాడు 50,000 కొనుక్కొస్తాడు. దాన్ని ఆటో ఎక్కిస్తాడు, ఆ గడ్డే ఈ గడ్డే వేస్తాడు, తింటుంది. అది వచ్చేసరికి పూర్తి స్థాయిలో తోటకూర కాళ్ళ వాలిపోతుంది. ఇప్పుడు సాయంత్రం 4 గంటలకి పెళ్లి చూపులు అంటే అమ్మాయి మధ్యాహ్నం 12 గంటలకి బ్యూటీ పార్లర్కి వెళ్తుంది. వాళ్ళు వచ్చే టైంకి వచ్చి కూర్చుంటుంది. లేదా ఇంకా కొత్త ట్రెండ్, పెరుగన్నంలో చక్కెర కేళి కలిపి తిని పడుకోమంటారు. మంచి గ్లో వస్తుంది మొహంలో. ఇవన్నీ ఎందుకండి? నాకు 2 జాతకాలు పట్టరండి. ఒక అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర పట్టరండి. ఆ అమ్మాయి హైట్ ఎంత, వెయిట్ ఎంత ఉంటుంది, పలువరస ఎలా ఉంటుంది, ముక్కు ఎలా ఉంటుంది, కనుసైగ ఎలా ఉంటుంది, వెంట్రుక ఎలా ఉంటుంది. ఇప్పుడు నేను డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవ్వనా మీకు? ముఖ వచ్చేసి ఎలా ఉంటుందో చెప్పేస్తాను. ఇవ్వనా? మీరు లైవ్లో చెప్తారా? చెప్తానండి. రైట్, సూపర్. అమ్మాయి ఫోటో మీ దగ్గర ఉండాలిగా. పేర్లు చెప్పద్దు. చెప్పను. 27 జనవరి 2004. 2004 అంటే అమ్మాయికి 21 సంవత్సరాల వయసు. ఓకే. రాత్రి 11:30 గంటలు. ఎక్కడ పుట్టారు? గోదావరి కని. 3 అక్షరాల పేరు. కరెక్ట్. 3 అక్షరాల పేరు.
తాత్కాలిక హైటు 5.5 to 6 మధ్య ఉంటుంది. అంటే భవిష్యత్తులో ఈ అమ్మాయికి 1 ఇంచ్ పెరిగించే అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ రంగ ఉద్యోగానికి పూర్తి అర్హతలు ఉన్న ఆ రంగం వైపు వెళ్ళే అవకాశం ఈ జాతకురాలికి లేదు. ఓకే. ఇంటికి 2వ కోడలిగా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. మంచి ఉన్నతమైన కుటుంబానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. పలువరస 33 పళ్ళు ఉంటాయి అమ్మాయికి. కళ్ళతోనే మాట్లాడే స్వభావం ఉంటుంది. ఈ అమ్మాయితో మాట్లాడిన క్వశ్చన్ ఆన్సర్ మన దగ్గరే ఉండాలి. సిల్కీ హెయిర్, చిన్న కళ్ళు, చిన్న ముక్కు, చిన్న చెవులు, సాఫ్ట్ నేచర్ కలర్. ఈ కాలి వేళల్లో ఒక ఏలు చివరి వేలు కంటే ఒక జస్ట్ గ్యాప్లో ఎత్తు ఉంటుంది. కాలి వేలు చివరి వేలు పైకి ఉంటుందా? ఉంటుంది. చిటికిన వేలు కొద్దిగా నేలకు ఆనదు. అచ్చా. కొంత మారుతుంది. ఓకే. అమ్మాయికి వచ్చేసరికి ఈ మోచేతి దగ్గర మెడ కింది భాగంలో బ్రౌన్ కలర్ స్పాట్స్ మచ్చలు ఉంటాయి. కానీ ఈ జాతకురాలు వైద్య రంగానికి అనుకూలం. ఆ రంగంలో వెళితే బాగుండేది. అది ఏ రంగంలో ఉందో మీకు తెలియాలి. సో ఈ అమ్మాయికి వచ్చేసరికి 2028-29 మధ్య వివాహం చేయొచ్చు. ఈలోపు చేస్తే ఇబ్బందులు అవుతాయి. ఓకే. బంధుత్వంలో చేయకుండా ఉంటే మొత్తము బయట సంబంధం అయితే కూడా బెటర్. ఓకే, సూపర్. 3 వర్షాల పేరేనా? 5-5-6 చిన్న కళ్ళేనా? సిల్కీ హెయిరేనా? బాబా, ఎట్లా గురువు ఇది? అంటే ఇది శాస్త్రమా? అంటే జ్యోతిష్యం అంటే ఒక నమ్మకం అనుకుంటాం మేము. కాదండి. జ్యోతిష్యుడికి శబ్దభేది తెలిసి ఉండాలి. శబ్దభేది విద్య. అబ్బో. రెండోది కొంత సాధన. ఓకే. ఈ మధ్యకాలం మనం చూస్తుంటాం, నేను బగళామికి ఉపాసకుణ్ణి అంటారు, నేను రేణుకా యలం ఉపాసకుణ్ణి అంటారు, నేను ప్రత్యంగర ఉపాసకుని అంటారు. సోకాల్డ్ అందరూ ఫేకే. నీకు ఒక గురువు ఒక ఉపదేశం ఇచ్చాడు అంటే నీవు ఆ ఉపదేశ రూపాన్ని బయటకు వెల్లడి చేసావు అంటే అసలు ఉపాసన పరుడివే కాదు. చెప్పకూడదు. కాబట్టి ఇక్కడ మీరు అడిగారు సాధన శబ్దభేది. ఒక వ్యక్తిని చూసిన తర్వాత ఆ వ్యక్తి యొక్క స్వాభావిక లక్షణాలని మీరు ఎవరైనా గెస్ చేస్తారు. అన్నం తినొచ్చావా? తినట్లేదు, మొహం నల్లగా ఉంది. ఇవన్నీ ప్రతి మనిషికి ఎదుటి వ్యక్తి యొక్క ఫేస్ రీడింగ్ అని గమనించేటువంటి స్వాభావిక లక్షణాలు ఉంటాయి. అది లౌకికంగా మీరు తెలుసుకుంటారు. ఓకే. కానీ సాధన ద్వారా ఆ వ్యక్తి యొక్క ముఖ కవళికలు చూసినప్పుడు అండర్ డెప్త్కి వెళ్ళినప్పుడు మొత్తం వాడి యొక్క రూపురేఖల మొత్తాన్ని మనం స్కాన్ చేయొచ్చు. జ్యోతిష్యుడు ఒక కుక్క లాంటి వాడు నా దృష్టిలో. అంటే కుక్క అంటే మళ్ళీ అవమానపడమాకండి. కుక్క శునకం, అది నమ్మకం. వేమన చెబుతాడు, చీమ సుజ్ఞాని, కోడి కాలజ్ఞాని, కుక్క యోచన జ్ఞాని, పంది పరమజ్ఞాని. సో జ్యోతిష్యుడు పంది కంటే పనికిమాలినాడు. మాకంటే పందులు గొప్ప, దానికి పరమజ్ఞాని. కుక్క యోచన జ్ఞాని. సపోజ్ మీ శ్రీనివాస కుక్కకు బిస్కెట్ వేయాలనుకోండి, ఆ బిస్కెట్ వేస్తున్నప్పుడు అది కింద పైకి చూస్తుంది. ముందు మిమ్మల్ని మొత్తం బాడీ స్కాన్, వీడు ఏ లొకేషన్ నుంచి వచ్చాడు, వీడి ఆధార్ కార్డు ఏంటి, వీడి పాన్ కార్డు ఏంటి, అసలు వీడి క్యారెక్టర్ ఏంటి, మొత్తం గెస్ చేసిన తర్వాత అంటే అది స్కాన్ చేసినప్పుడు తోకూపుతుంటుందట. అంటే మిమ్మల్ని స్కాన్ చేస్తున్నట్టు లెక్క. ఎస్ రైట్, శ్రీనివాస మంచివాడు అన్నప్పుడు ఆ బిస్కెట్ తింటుంది. అప్పుడు మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఇక్కడ జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ముందు ఆ వచ్చిన వాడు మమ్మల్ని స్కాన్ చేయాలి. దట్స్ వాట్. అదే అసలు జ్యోతిష్ని గుర్తించడం ఎట్లా, అసలైన జ్యోతిష్ని ఎలా గుర్తించాలి? ఒకటి, జ్యోతిష్యుడికి గణిత శాస్త్రం మీద పట్టు ఉండాలి. ఓకే. ఒకసారి కేఎస్ విశ్వనాథ్ గారితో నేను విభేదించాను స్ట్రైట్గా స్టేజ్ మీద. నేను
రవీంద్ర భారతిలో ఉమ్, నీకు ఎవడో డబ్బులు ఇచ్చాడు నిన్ను ప్రమోషన్ చేయడం కోసం, ఫలాని వారికి మాత్రమే వేద గణితం అంకితం. ఆ, మీరు డబ్బులు తీసుకొని ప్రమోషన్లుగా ఆయన పేరు చెబుతున్నారు. కేఎన్ రావు గారు ఉన్నారు, బివి మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రాజనాల్ గారు ఉన్నారు, నట సార్వభౌమ ఎన్టీఆర్ గారు ఉన్నారు, మన బాలయ్య బాబు గారు ఉన్నారు. వీళ్ళందరూ జ్యోతిష్యులు కాదా? వేద గణితం వచ్చిన వాళ్ళు కాదా? ఆ, అంటే మీకు ఆయనకి 50,000 ఇచ్చేసరికి మీరు యాడ్ ఇచ్చేసారు. వారికి ఒక్కరికే సొంతం వేద గణితం అని. బాలకృష్ణ గారికి కూడా వచ్చా? బాలకృష్ణ గారు అద్భుతమైన జ్యోతిష్యుడు, నారసింహ ఉపాసకుడు. నువ్వు కూర్చోగలుగుతా? రోజు 4 గంటలు పూజ చేస్తాడు, నేను చేయలేను. 4 గంటలు. ఎస్, జ్యోతిష్యుని గౌరవించడంలో సంస్కారం వ్యక్తి బాలకృష్ణ గారు. ఉమ్. ఆయన ట్రాన్స్ఫర్ ఎంత చక్కగా మాడతాడు. ఆయన ముఖ్యమంత్రి అవుతాడా అండి? ఏమండి, ఆయన ముఖ్యమంత్రి అవుతాడా అంటే ఆయన జ్యోతిష్యంలో ఉందని చెప్తారు కొందరు. మనం భవిష్యత్తులో జ్యోతిష్యం గురించి నాయకులు మాడదలుచుకోలేదు కాబట్టి మనం అచ్చా, ఓకే, మీరు దానికి నిబంధన పెట్టుకున్నారు. రైట్ రైట్. ఏంటంటే అందరూ జ్యోతిష్యులే. ఉమ్. ఏదంటారే సామెత, అందరూ వైష్ణవులే కోడి మాయం. అడవిల పుట్ట మాయమైనట్టుగా అవును. అందరూ దొంగలే. ఓకే. అందులో మరి ఎట్లా మరి? అందులో అంటే ఇక్కడ సపోజ్ మీకు తలనొప్పి వచ్చింది, మీ ఇంట్లో అనాసినో జమాల్జినో వేసుకుంటారు, అవును. తగ్గుతుంది. ఆ ట్యాబ్లెట్ పవర్ 6 hours, ఆ మళ్ళీ వస్తుంది, మళ్ళీ వేసుకుంటారు. అవును. ఆ నెక్స్ట్ ఏం చేస్తారు? ఒక ఫార్మసిస్ట్ని కలుస్తారు. అవును. ఏమంటే తలనొప్పి ఉందంటే వాడి మాత్రం ఇంకోటి ట్యాబ్లెట్ ఇస్తారు. అవును. ఒక 2 రోజుల పాటు తలనొప్పి ఆపుతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒక ఆర్ఎంపి వాడు కొంతకాలం, మళ్ళీ పిఎంపి కొంతకాలం, అక్కడ నుంచి డాక్టర్, ఆ, అక్కడ కొంతకాలం, అక్కడ నుంచి చివరికి పెద్ద హాస్పిటల్. అంటే ఇక్కడ జాతకం తెలుసుకోవాలనుకున్న వారు ఆరంభంలోనే మీకు వచ్చిన సమస్యని ప్రఖ్యాతమైన జ్యోతిష్యులను కలిసినప్పుడు నేను మొత్తం ఆయన చెప్పగలుగుతాడు. ఓకే. మనం ఏం చేస్తున్నాం? ఒక వ్యాధి అందరి దగ్గర తిరిగి 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 కరెక్ట్. అవును. చివరి క్షణంలో 24/7 జ్యోతిష్యులు బాగున్నారని కలుద్దాం అని అంటే అంతా పోయి మాకు రోగం ముదిరి మా దగ్గరికి వస్తారు, మేము ఆ కురుపుని తీసేసి మేము ప్రక్షాళన చేయాలంటే కష్టం. అంతటి గజేంద్రుడు లావక్యంతయ్యూ లేదు, ధైర్యము విలోలంబయ్య తనువులు టావులం తప్పుతున్నది అన్న అంశాల్లో విష్ణుమూర్తి కూడా నేరుగా వచ్చి ఆ మొసలిని సంహరించచ్చుగా. సంహరించాడా? ఆ చెరువు దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టుకొని ఆ చక్రాన్ని తిప్పుతూ ముందు వాళ్ళు ఇసరటంలో కావాలని ఏనుగితే కాలు తగిలింది అనుకో, నేను మమ్మల్ని అపరాధం అవుతా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో వదిలేసి మొసలి యొక్క కంఠాన్ని కోసి దాన్ని బయటికి తీసి ఆ కాలుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ కురుపంతా చీసి ఆ మొసలి యొక్క దంతాలు ఇరుక్కున్నాయేమో అవన్నీ క్లీన్ చేసి దానికి డ్రెస్సింగ్ చేసి కాలు కట్టినటువంటి పరిస్థితి. ఒక వ్యాధి ముదిరినటువంటి పేషెంట్కి సర్జరీ ఎలాగైతే కష్టం ఎంఎస్ చేస్తాడో, వ్యాధి సమస్య ముదిరాక మా దగ్గరికి వస్తే మేమంతా చేయాల్సి వస్తుంది. ఈలోపు పుణ్యకాలం పూర్తవుతుంది, జరగాల్సిన నష్టం జరిగింది. కాబట్టి సమస్య ఆరంభంలోనే పరిష్కారాన్ని వెతుక్కోగలిగితే అది సూక్ష్మంలోనే మోక్షం వస్తుంది. రైట్. ఒక డౌట్ గురుగారు, ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఒకటి క్రిస్టియన్స్ ముస్లిమ్స్ చేసుకుంటున్నారు, వీళ్ళెవరు ముహూర్తాలని గ్రహాలని ఫాలో అవ్వరు. మరి వాళ్ళలో 90% బాగానే ఉంటున్నాయిగా పెళ్ళిళ్ళు. ఇదో క్లారిఫికేషన్ అంటే ఒక జాతకం చూసినప్పుడు ఈ అమ్మాయికి ప్రేమ వివాహమే జరుగుతుంది. దీని మీద నేను చాలా ఇబ్బందులు పడ్డా, ఈ కామెంట్ మీద పడ్డా. నా దగ్గర చాలామంది వచ్చారు, అమ్మాయి అబ్బాయి లవ్ చేస్తుంది కదమ్మా, 4 లక్షల పేరు గల అబ్బాయి అని అంటే నిజమేనండి, దాన్ని తప్పిస్తారు అన్నారు. తప్పించటం మా వల్ల కాదు, అది విధి రాత, తలరాత. ఓకే. వారు పెళ్ళయ్యాక ఎలా ఉన్నారో మీరు జాగ్రత్త చూసుకోండి. ఎవరి జాతక చక్రంలో అయితే చంద్ర శుక్రులు ఎదురుబొదుల విముఖంగా ఉంటారో, చంద్ర శుక్రులు ఏ ఇంట్లో ఇద్దరు స్థిరంగా ఉంటారో ఆ జాతకులకు ప్రేమ వివాహమే జరుగుతుంది. అది తాతాచార్యుల ముద్ర. అది కులాంతరమా,
మతాంతరమా? ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చింది. ఈ ప్రేమించే అబ్బాయిలు వచ్చి ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానండి, నాకు ఈ జాతకం కలుస్తుందా? అచ్చా. అరే పిచ్చి కొడకా, పనికి మాలోడా, ప్రేమకి జాతకంతో పని ఏంట్రా? ఇప్పుడు కలవను అంటావు, నువ్వు వదిలేస్తావా? వదలవుగా. కాబట్టి ఇక్కడ కొన్ని విరుద్ధమైనటువంటి ఆలోచనలు కూడా పరిష్కార మార్గాలను వెతకడంలో జ్యోతిష్య ఫెయిల్ అవుతున్నాడు, జ్యోతిష్యుడు ఫెయిల్ అవుతున్నాడు. రైట్. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజెంట్ జ్యోతిష్య సమస్యల కోసం చేసేటువంటి ఏ పరిహార మార్గాలకైనా సరే ప్రామాణికత లేదు. అచ్చా, పరిహార శాస్త్రం ఉందంటారుగా, ఏం లేదా? పరిహారం అనేది కూడా ఒక శాస్త్రం, పరిహారాలు ఉన్నాయని చెప్తారు. గతంలో ఒక జ్యోతిష్యుడు కుబేర యోగం అని చెప్పి ఒక క్లాసులు పెట్టాడు. 11 రోజుల పాటు నా దగ్గరికి వస్తే మమ్మల్ని మీరు కుబేర్లు అవుతారు. 11 రోజుల పాటు నా దగ్గరికి వస్తే కుబేర్లు అవుతారు. అందరూ పొలోమని పోయారు. కుబేరుడు ఎవరయ్యారు? అతను అయ్యాడు. కుబేర యోగం అతనికి ఉంది. యాక్చువల్గా బలి శాస్త్రంలో బలి నెత్తిన పెడితే మరణం, బలి నెత్తిన పెడితే మరణం. మరణం. ఎవరికి మరణం? బల్లికి. బల్లికి మరణం. జ్యోతిష్యంలో ఒక అద్భుతమైనటువంటి పద సాహిత్యాలు ఉన్నాయండి. ఓకే. ఆ పద సాహిత్యాలు తెలియక మనం వాడే ప్రేలాపన శాస్త్రం అపహాస్యం పాలవుతుంది. ఓకే. కాలసర్ప దోషం అవును అని బాహాటకంగా ప్రచారాలు చేస్తున్నారు. అయ్యో, దాని మీద ఎంత వ్యాపారం జరుగుతుంది. ఎస్, ఇది కార్పొరేట్ బిజినెస్. అసలు కాల సర్ప దోషమే లేదు, ఉన్నది కాల సర్ప యోగమే. ఓకే. యోగము దోషం ఒకటే అంటారే? వడ పనికి మళ్ళాడు చాలా మంది చెప్పారు. యోగం కదండి. యోగము అంటే ఇప్పుడు అర్జున విషాద యోగం అని ఉంది, అర్జున విషాద యోగం అని ఉంది. యోగము అంటే యోగం అంటే మంచిది, విషాదం అంటే మరి చెడ్డది. ఈ రెండింటిని ఎట్లా కలిపారు? ఇదే రాజకీయ పరిభాష, కరెక్ట్. ఆధ్యాత్మిక పరిభాష, జర్నలిస్ట్ పరిభాష, విలేకరి పరిభాష, ఆధ్యాత్మిక ఉంటాయి కదా. అవును. మన వాళ్ళు అంటే ఐఆమ్ గోయింగ్ టు బజార్, ఐ సీ ఏ పాము, బట్ అయితే కొట్టేవాడే కానీ దుడ్డు కర్ర చేయమే నహి హై. సూపర్. ఇప్పుడు ఆస్ట్రాలజర్స్ ఎంగిలి మెతుకులతో చదువుకున్న వాళ్ళు తప్పితే ఒక గురువు దగ్గరికి వెళ్ళి గురువు గారు శుశ్రూషలు చేసి నేర్చుకున్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో గట్టిగా 10 మంది ఉన్నామండి అంతే. మిగిలిన వాళ్ళందరూ ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ఆస్ట్రాలజీ, అందులో ఉన్న ప్రింట్ తీసి మన మొహాన బారేయడం. వాళ్ళు మొహాన బారేసినా కూడా వాస్తవాలు చెప్పలేరు. నాకు అదే గుర్తు. ఈ మధ్య ఎవరిని చూసినా ఫోన్ పట్టుకుంటున్నారు, ఏంటి నక్షత్రం ఏంటి టక్ కొడుతున్నారు, 2 నిమిషాలు చెప్పేస్తున్నారు. అది ప్రామాణికమైన. కారాగార శిక్ష అనుభవించి వచ్చినటువంటి ముద్దాయిని పిలిచి వాడితో ఇంటర్వ్యూ చేస్తే మీరు ఒక జ్యుడిషియరీ అధికారి, జడ్జి, న్యాయవాది కంటే వాడు బాగా చెబుతాడు సెక్షన్ల గురించి. అచ్చా, ఓకే. రోగి సగం వైద్యుడు అంటారుగా. అట్లా రాబోయే రోజుల్లో జ్యోతిష్యులను ఇంటర్వ్యూ చేసేది మీలాంటి వాళ్ళు కూడా బిఎస్ ఆస్ట్రో షో. నేను ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నా. ఏంటి మా దగ్గర రత్నాల గురించి నేర్చుకున్నవాడు అనేక ప్రాంతాల్లో జమ్ షాపులు పెట్టి వ్యాపారం చేసుకుంటున్నాడు. వాడే జ్యోతిష్యుడు. బా నీకి మాకి చెబుతుంటాడు. అది చివరి సంఖ్యనాకి పోవడమే. నాకి కామన్. అంటే జ్యోతిష్యం అనేటువంటిది మా జ్యోతిష్యులే ఆ జ్యోతిష్యానికి విలువలు లేనటువంటి వలువలు ఒలుస్తున్నారు. విలువలు లేనటువంటి జ్యోతిష్యులు జ్యోతిష్య యొక్క వలువలు విడుస్తున్నారు. ఓకే. మేము కొన్ని తప్పులు చేస్తాం. తప్పు చేయడం మానవుని యొక్క సహజ లక్షణం, ప్రవృత్తి.
అది వృత్తిపరమైనటువంటి లోపం తప్పితే ఏదో చేయాలనైతే కాదు. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని బతికించడానికి ఆపరేషన్ మొదలు పెడతాడు, కర్మ ఫెయిల్ అవుతుంది, దాడులు చేయటంలా డాక్టర్ హాస్పిటల్. అట్లా జ్యోతిష్యులపై కూడా దాడులు జరుగుతున్నాయి కాబట్టి అందరూ కూడా వెనక్కి తగ్గుతున్నారు. చవడం దేనికి, తనులు తింటం దేనికి, వాడి కర్మ అంతా బాగుంటుంది, తెల్లారే పాటి నువ్వు కోటి సైడ్ అయిపోతావు పో అంటే వాడికి ఎంత ఆనందం. తప్పు కదా, తప్ప కాలాన్ని బట్టి పోవాలి అంటారా, కాలాన్ని బట్టి పోవాలి. రుణానుబంధ రూపేణ పశుపతి సుతాలయ రుణక్షయం వివక్షంతి కాతత్ర పరిదేవన. రుణానుబంధం, వాడితో తిట్లు తినాలనుకుంటే తినాల్సింది తప్పదు. కాబట్టి జ్యోతిష్యం ఈ రోజున పూర్తి స్థాయిలో వ్యాపారం కనుమరుగైపోయింది. నిజమైన నేటి జ్యోతిష్యం అడుక్కు తినే శాస్త్రంగా తయారైంది. నేను ఎంతో భావోద్వేగం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్. ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని అడుక్కుంటున్నావు, పోయి నీకేం కావాలో ఆయన చెప్పటంలా. మనం చాలా చూసాం. ఒక ఆయన లైవ్లో చూశాను, నీకు పెళ్ళి అవుతుంది, త్వరలో పెళ్ళి అవుతుంది, పెళ్ళయిన తర్వాత నీకు పిల్లలు పుడతారని రాసి ఉంది ఇక్కడ. పెళ్ళైతే పిల్లలు పుట్టరు, పెళ్ళి కాకపోయినా పిల్లలు పుడతారు. ఆ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు అందిస్తావు, కాకపోతే పెద్ద పిల్లడిని మాట విండు, చిన్న పిల్లడిని మాట వింటాడు. వాడు మంచి ఉద్యోగాలకు వెళ్తారు, వాళ్ళకి వాళ్ళకి పిల్లలు పుడతారు. నువ్వు చెప్పేది అంటే అదేం జ్యోతిష్యం, అదొక క్రేజ్ అండి. అలా చేయించారు మీడియా. మమ్మల్ని అనకండి గురుగారు. సో కొంతమంది మీడియా, కొంతమంది లైవ్లోనే అవతల వారి జీవితాలని బయట పెట్టినటువంటి గనులు చూసాం మనం. జ్యోతిష్యం ఒక FIR, ఫస్ట్ ఇన్ఫర్మేషన్, అంతే. సూపర్ గురు. ఒక గదిలో జరిగేటువంటి అంశాలని మా దగ్గర ఎందుకు వస్తారు? ఒక గురువుగా మా దగ్గర వస్తారు, దైవంగా వస్తారు. అంతే కదా. వాళ్ళ కష్టాలతో మాకు చెప్తారు. ఆ కష్టాలు మొత్తాన్ని మేము ఎన్కాస్ట్ చేసుకున్న, బయటికి చెప్పుకున్న మాతర నీచులు సమాజంలో ఇంకెవరు లేరండి. అటువంటి నీచులు వ్యక్తిగత జీవితాల్లోకి జరబడి వాళ్ళని బజారు పెడతాం వల్ల ఈ రోజున జ్యోతిష్యం అడుక్కు తినే శాస్త్రంగా మారిపోయింది. మాకంటే కోయి దొరలు బాగా చెబుతున్నారు, చిలక జ్యోతిష్యం కూడా చెప్పుకుంటున్నారు. వాళ్ళకంటే దారుణమైనటువంటి పరిస్థితి దిగజారిపోయింది ఆస్ట్రాలజీ అని చెప్పడానికి నేను సిగ్గుపడతలేదు. కానీ చాలా సంతోషం గురుగారు, అట్లీస్ట్ మీరన్నా ఒప్పుకున్నారు నిజాలని. అంటే జ్యోతిష్యం ఎలా తయారైందని చాలామంది చెప్పరు, మీరు అంత ధైర్యంగా, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో మీ సంచలనాలకు మారిపోయారు మీరు. కానీ గురుగారు ఈ సమయభావం వల్ల ఇది ఇంపటితో ముగిస్తున్నాను. కానీ పెళ్ళిళ్ళు ముహూర్తాలకు సంబంధించిన నా దగ్గర చాలా సందేహాలు ఉన్నాయి. మరొక సెషన్ రాబోయే రోజుల్లో లగ్నాల మీద చూద్దాం, వివాహ ముహూర్తాలు, లగ్న దోషాల మీద మనం ఒక్క ఎపిసోడ్ చేయాలి గురుగారు, తప్పకుండా. థ్యాంక్ యూ గురుగారు. సో చూస్తూనే ఉండండి 24/7 న్యూస్ టీవీ. నేను మీ BS సైనింగ్ ఆఫ్.